నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పీటీఎం కు హాజరు. 34 లక్షల రూపాయలతో ఆధునీకరించిన అదనపు తరగతి గదులు ప్రారంభం. ప్రభుత్వ విద్యలో సంస్కరణలు ఫలిస్తున్నాయి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలి. బర్రె కొండబాబు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసుకోని స్థాయికి అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసుకోని స్థాయికి అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులు 34 లక్షల రూపాయలతో నిర్మించి ఆధునీకరించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేసే బలమైన పునాదులే భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. ఈ స్కూల్ నుంచి చదివిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండి ఈ విద్యా సంస్థ పేరు గర్వంగా చెబుతున్నారని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. శాసనసభ్యుడిగా గత 2 ఏళ్లలో ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలు, బీసీ, ఎస్సీ హాస్టళ్ల అభివృద్ధికి సిఎస్ఆర్ ద్వారా 7.96 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని తెలిపారు. అలాగే రాజమహేంద్రవరం పేరు, తాము చదివిన విద్యా సంస్థ పేరు గర్వంగా నిలబెట్టేలా కృషి చేయాలని కోరారు. రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని విద్యార్థులు గర్వంగా చెప్పాలని పేర్కొన్న ఎమ్మెల్యే వాసు, చివరగా సే నో టు డ్రగ్స్ అంటూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ప్రతినిధులు, ఉపాధ్యాయులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవస్థలో తీసుకొస్తున్న ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం పీటీఎం అన్నది అందరూ కూడా అభినందించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వస్తున్నారు, గమనిస్తున్నారు, విద్యా సంస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందన్నది ఉపాధ్యాయుల దగ్గర నుంచి వింటున్నారు, వాళ్ళ సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడా గొప్ప అనుభూతి. శాసనసభ్యుడిగా నేను కూడా ప్రైవేటు విద్యా సంస్థలపైన కాకుండా గవర్నమెంట్ విద్యా సంస్థలపైన ప్రజలకి విశ్వాసం, నమ్మకం ఉండాలని, అక్కడ మౌలిక వసతుల్ని మెరుగుపరచాలని ఒక శాసనసభ్యుడిగా ఈ 2 సంవత్సరాల్లో విద్యా సంస్థలు కానీ, బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ ఒక ఎమ్మెల్యేగా ఈ 2 సంవత్సరాల్లో సిఎస్ఆర్ నిధులు కానీ, ప్రభుత్వం నుంచి నిధులు కానీ తీసుకొచ్చింది 7,96,00,000. అచ్చంగా 7,96,00,000. అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా పోటీ పడడానికి కావాల్సిన మౌలిక వసతులు. ఈరోజు ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సుమారు 40 లక్షలతోటి స్లాబ్ వేయించున్నాం. పెయింట్లు నడుస్తూ ఉన్నాయి, స్లాబ్ వేయించున్నాం. మరొక 20 సంవత్సరాలు ఉపయోగపడే కట్టడం ఇది. విద్యా సంస్థలోని జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో నేను చేస్తున్న కార్యక్రమాల వల్ల కానివ్వండి, తప్పకుండా వచ్చే అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్ టైంలో తక్కువలో తక్కువ సగం మున్సిపల్ స్కూల్స్ బయటైనా అడ్మిషన్స్ క్లోజ్ అనే పరిస్థితులు వస్తాయి. ప్రజాప్రతినిధులు లెటర్లు తీసుకెళ్లే రోజులు కూడా తప్పకుండా అతి దగ్గరలో ఉన్నాయని కూడా విశ్వాసం నాకుంది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సమూల మార్పుల కారణంగా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థుల శాతం గణనీయంగా పెరుగుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గూడ్స్ గేట్ వద్దనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో తల్లికి వందనం నిధులు ఖాతాల్లో జమ కావడంతో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని, త్వరలోనే కలెక్టర్ ను తీసుకువచ్చి అన్ని వివరంగా చూపిస్తామని తెలిపారు. అందువలనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంకా అదనపు తరగతి గదులు, లేబొరేటరీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడతామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనంతో పాటు టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అనంతరం హోటల్ ఆపరేషన్స్ గ్రూప్ క్యాంటీన్ ను ప్రారంభించారు. ప్రిన్సిపల్ అండ్ శ్రీదేవి, వీటీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కె రుద్రమదేవి, జీజేసీ రిటైర్డ్ లెక్చరర్ ఎస్ శ్రీనివాస్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ, మహాలక్ష్మి మార్కెట్ చైర్మన్ నిమ్మలపొడి గోవింద్, టీడీపీ నాయకులు శీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రతిష్టాత్మకంగా మెగా టీచర్స్, పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థులతోటి ఉమ్మడి సమావేశాలు భారీ ఎత్తున రాష్ట్రం అంతా నడుస్తున్నాయి. పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగలాగా ఉత్సాహంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజునే భారీ ఎత్తున 10,120 కోట్ల రూపాయలతోటి తల్లికి వందనం రెండవ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతోంది. మాట తప్పలేదు, మడం తప్పలేదు. ఇది కాకుండా ఈ సంవత్సరం అదనంగా ఎవరైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, తక్కువ వేతనాలు కలిగిన కుటుంబాలకు కూడా పెన్షన్ తల్లికి వందనే వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారం వాళ్ళు ఎన్ని ఆర్థిక ఇబ్బందులను కూడా రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంది. ఒకటి, తల్లిదండ్రులను మేల్కొల్పి వాళ్ళ ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఈ కార్యాచరణ. ఎప్పుడు లేని విధంగా నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ షీట్స్ కానీ, ఆఖరికి నోట్స్ కూడా, ఖాళీ పేపర్లు కూడా వారికి చేతికిచ్చే కాన్సెప్ట్ ఇవాళ లోకేష్ గారు అమలు చేయడం జరుగుతుంది. ఐటీలో వస్తున్న ప్రబంధాన్ని తట్టుకోవడం కోసం వాళ్ళకి ఐప్యాడ్లు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. మధ్యాహ్న భోజనం, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా మంచి భోజనం పెట్టే కార్యక్రమం. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో దాదాపుగా 55 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం అమలవుతోంది. 55 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. జూనియర్ కాలేజీలో ఉన్న పిల్లలు కూడా ఈ జూనియర్ కాలేజీలో ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సరేపల్లి రాధాకృష్ణ గారు పనిచేసిన ఈ కళాశాల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది పిల్లలు, 1400 పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ ఉందన్న భావనలో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తున్నారు. దీన్ని మెరుగైన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం జరగాలి గట్టిగా. ఆగిపోయిన టాయిలెట్లు కంప్లీట్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి దీనికి ఎలాగైనా సరే నిధులు ఇచ్చి పుష్కరాల లోపల దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత. ఎందుకంటే పురుగు పుట్ల రావడం, పాములు వచ్చే కార్యక్రమం ఇవన్నీ రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. కొంత మెరక వల్ల క్లాస్ రూమ్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితులు ఇవన్నీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ఒక త్వరలోనే ఎస్టిమేషన్లు చేసి ఈ కళాశాలను ఒక మంచి కళాశాలగా తీర్చిదిద్ది, మరి ప్లే గ్రౌండ్ తక్కువ ఉన్నా కూడా ఆటల్లో కూడా తరఫీదు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. వారందరికీ అభినందన చేస్తూ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. కావాల్సిన వల్ల మౌలిక సదుపాయాలు 4 క్లాస్ రూమ్లు కూడా అదనంగా కావాల్సి ఉంది. క్లాస్ రూమ్లు సరిపోవట్లేదు. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసాం. అటు కాక 2 క్లాస్ రూమ్లు, ఇక్కడ ఒక 4 క్లాస్ రూమ్లు, ఒక 6 క్లాస్ రూమ్లు వస్తే కొంత మేలు అవుతుంది. ల్యాబ్ను కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ కోసం అనుసంధానం చేసేదానికి సరైన సౌకర్యాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది. సమాజంలో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ బర్రె కొండబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రిలోని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం ఒక ప్రముఖ సేవా సంస్థ అని, దీనిని కారుణ్యానంద స్వామి 1940లో స్థాపించారని పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ నినాదంతో ఓ విధానంతో దశాబ్దాలు తరబడి అనాథలు, వృద్ధులు, కుష్ఠరోగులకు ఆశ్రయం కల్పించి సేవ అందించడం, వృద్ధ మహిళలు, నిరాశ్రయులకు వసతి సౌకర్యం అందించడం, సమాజంలో ఆకలితో ఉన్న అనాథలకు, వృద్ధులకు కడుపు నిండా భోజనం పెట్టడం, వృద్ధ మహిళలకు చివరి దశలో గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం వంటి బహుముఖ సేవలతో దాతల ఆశయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న సంస్థ గౌతమి జీవకారుణ్య సంఘం అని వివరించారు.
అయితే ఇటీవల దాతల ఆశయాలకు భిన్నంగా సంఘంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆధునిక విజ్ఞానం ప్రకారం ఎటువంటి ప్రామాణికత లేని క్షుద్ర పూజల పేరుతో కొందరు హైడ్రామాకు తెరతీశారని ఆరోపించారు. సంఘం ఆవరణలోనే ఇలా మానసిక భయాలు, అపోహలు కలిగించేలా మూఢ నమ్మకాలు ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. ఈ మేరకు స్వయంగా గౌతమి జీవకారుణ్య సంఘం అధికారి, ఈవో, ఇతర సిబ్బంది రాజమండ్రి 3 టౌన్ పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. నెలలు గడుస్తున్నా చర్యలు లేవన్నారు. వాస్తవాలు ఏమిటి తెలియజేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే తానే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఏమైంది పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నేను రోజు మా ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు కాలినడకన వెళ్ళి అంటే వాకింగ్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఆ దారాన్ని నడిచేవాళ్ళు ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయి, ఏం జరిగింది ఏంటి మాకు అర్థం కాలేదు అంటే అక్కడ క్షుద్ర పూజలు జరిగినప్పుడు నిమ్మకాయలు పెడతారు, పసుపు కుంకుమ అన్నీ పెడతారు. దాంతోపాటు ఒక కోడునో, ఒక పొట్టేలునో, ఒక మేకనో, లేకపోతే అక్కడ గోవుల్ని పెంచేటటువంటి ప్లేస్లో తీశారు కనుక ఒక గోమాతను లేక మనిషిను ఎవరినో ఒకళ్ళు బలిచ్చారా? ఆ క్షుద్ర పూజల యొక్క వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆ వార్తలో వచ్చిందే చెప్తున్నానండి నేను, ఇంకోటి కాదు. ఆ చుట్టూ ఉన్నోళ్ళు ప్రయాణం చేసి అటు ఇటు వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది. నేను మొన్న ఇటీవల ఈ శవాలను అక్కడ వేసేస్తుంటే స్మెల్ వస్తుంది, వాకింగ్ చేసేటప్పుడు కూడా వాంతులు వచ్చేసేలా ఉన్నాయి, ఆ మార్చడనే వేరే చోట మార్చండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏమంటే అది ఇవ్వడమే కాదండి, ఇక్కడ భయంకరంగా ఇక్కడ అందరూ భయపడిపోతున్నారు చాలామంది, మరి మీరు ఎలాంటివి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. ఎంతో పవిత్రమైనటువంటి గౌతమి జీవకరణ సంఘం, ఎంతో ఆశయాల సిద్ధాంతాలతో కలిగినటువంటి జీవకరణ సంఘం, సేవా దృక్పథంతో ఆయన ఆలోచన విధానాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి కారుణ్యానంద స్వామీజీ గారి యొక్క ఆలోచన విధానాన్ని, దాన్ని అందులోనే జీతం తీసుకుంటూ అందులోనే హెడ్గా ఉంటూ మీకు తెలియకుండా జరిగిందా? మీ పవిత్రతని నిరూపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది ఏం జరిగింది? మరి ఏపీ ప్రభుత్వం సారథ్యంలో నడుస్తున్నటువంటి ఒక సంస్థ ఇది, ఎండోమెంట్ సంస్థ. దీన్ని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా మనం ఆలోచించాలి? మనం ఎక్కడ పోతున్నాం? రాజమండ్రి నగర నడిబొడ్డులో ఉన్నటువంటి గౌతమి జీవకరణ సంఘంలో క్షుద్ర పూజలు అంటే ఏం జరిగింది అసలు? అడవుల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ ఎక్కడెక్కడో సినిమాల్లోనూ కథల్లోనూ వింటుంటాం తప్ప డైరెక్ట్గా ఒక సంస్థలో కూర్చొని, పవిత్రమైనటువంటి సంస్థలో కూర్చొని, మరి హిందువులు చాలామంది సనాతన ధర్మం పాటిస్తారు, గోమాతను పూజిస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్లేసుల్లో క్షుద్ర పూజలు చేయడం అనేటటువంటిది మరి అది రాజమండ్రి ప్రజలు, మేధావులు చాలామంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే క్షుద్ర పూజలు ఏంటి? ఇది మన నగరానికి చెడ్డ పేరే, ఆ యొక్క పవిత్రమైనటువంటి సంస్థకి చెడ్డ పేరు, మన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరు చేశారు? వాళ్ళ మీద యాక్షన్ ఏముంది? ఆ యాక్షన్ ఏమున్నదని చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మరి దయచేసి ఈవో గారు, ఆయన దానికి హెడ్ ఈవోగా ఆయన ఉన్నటువంటి ఆయన, మరి దీన్ని ఆయన పవిత్రంగా ఉండేటటువంటి సంస్థకి చెడ్డ పేరు తీసుకురాకూడదు అనేటటువంటి ఆలోచన విధానంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి మరి చేతులు దులుపుకున్నారా? లేకపోతే దాన్ని ఏం జరిగిందో పత్రికాముఖంగా వెల్లడిస్తారా? దాన్ని నేను కోరుతున్నాను. ఆయన నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఆయన ఆశయ సిద్ధాంత ఆలోచన విధానానికి, ఆ సేవా దృక్పథానికి ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్టయితే మీరు ఏం జరిగింది అనేటటువంటిది బయటకు వెల్లడించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈవో గారు తారకేశ్వరరావు గారిని 2 చేతులతోటి నమస్కరిస్తూ మరి వారిని వెల్లడించమని చెప్పేసి నేను కోరుతున్నా.
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆషాఢ మాసం దశమి ఏకాదశులను పురస్కరించుకొని దేవి చౌక్ లోని అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ లోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆషాఢ మాసం దశమి ఏకాదశి తిథులను పురస్కరించుకొని అమ్మవారిని శాకాంబరి దేవిగా వైభవంగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శాకాంబరి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో చేసిన విశిష్ట అలంకరణ ఆలయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చి భక్తులకు కనుల పండువగా నిలిచింది. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కలకల్లాడగా ప్రత్యేక పూజలు, హారతులతో ఆషాఢ మాస వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కొంచెం ఫోన్ అనుకుంటామా సరే. గోపాల్ నగర్ లోని శ్రీ దానవైబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢ మాస సంబర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. గోపాల్ నగర్ లోని శ్రీ దానవైబాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢ మాస సంబర మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆలయ చైర్మన్ శ్రీమతి జక్కంపొడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాగమ్మ తల్లికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సాలువాతో ఘనంగా సత్కరించారు.
ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్లోని బాంబే కాలనీలో ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 3వ వార్షిక వారాహి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం వారాహి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన, శివార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకృష్ణ కిషోర్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు దంపతులతో ప్రత్యేక కుంకుమ పూజలు, పసుపు కొమ్ముల పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పడాల వెంకటేష్, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గణపతి పూజ, శ్రీ వారాహి అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకుడు వీరన్న చౌదరి, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారికి ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పడాల వెంకటేష్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా వారాహి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, వారాహి పారాయణం, భక్తి గీతాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డి శ్రీరామచంద్రమూర్తి, ప్రభాకర్, పడాల ప్రసాద్, యశోద కృష్ణ, వానపల్లి హనుమంతు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, పైడ్ రాజు, నంబూరు శివశంకర్, ఐ సతీష్, రాజు, వారాహి మహిళా మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పీటీఎంకు హాజరు. 34 లక్షల రూపాయలతో ఆధునీకరించిన అదనపు తరగతి గదులు ప్రారంభం. ప్రభుత్వ విద్యలో సంస్కరణలు ఫలిస్తున్నాయి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలి. బర్రె కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.